ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ టైంలో నా కోసం నేను తీసుకున్న జాగ్రత్తలు, నేను తీసుకున్న ఫుడ్, ఇంకా నా మూడ్ స్వింగ్స్, నా హెల్త్ కండిషన్, నేను చేసిన ఎక్సర్సైజెస్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేనైతే ఎప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి, ప్రెజెంట్ మెమరీస్ గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ముందు జరిగిపోయిన వాటి కోసం నేను ఆలోచించి చెప్పాలన్నమాట. అందులో కొంచెం ఏమైనా మర్చిపోతానేమో, 100% మీ ముందు పెట్టలేకపోతానేమో అన్న డౌట్తో నేను జరిగిపోయిన వాటి గురించి ఎక్కువ మాట్లాడను. కానీ చాలా మంది నాకు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, అక్క మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఏ జాగ్రత్తలు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది, మీ ఫీలింగ్స్ ఏంటి, అవన్నీ. ఈ టాపిక్ చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో నా ప్రెగ్నెన్సీ అన్నది అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. సో అది గాడ్ ప్రీ ప్లాన్డ్ గిఫ్ట్. నాకు ఎప్పుడు నేను దేవునికి ఎప్పుడు రుణపడే ఉంటాను. అందుకే అంత మంచి చార్విక్ నాకు బేబీగా ఇచ్చారు. సో నేను కన్సీవ్ అయిన ఎర్లీ స్టార్టింగ్ డేస్లోనే నాకు సివియర్ బ్యాక్ పెయిన్ అన్నది వచ్చిందనమాట. సో నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేను ఎర్లీ డేస్లోనే నేటివ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అమ్మ వాళ్ళ దగ్గరికి. సో నాకు కంప్లీట్ 4 months వరకు ఫుల్గా వామిటింగ్ సెన్సేషన్, కొన్ని స్మెల్స్ పడేవి కాదు, అన్నం పొంగు, ఉల్లిపాయ వేపుడు అలాంటివి చాలానే ఉన్నాయి నాకు. కంప్లీట్ 4 months వరకు వామిటింగ్స్ ఫుల్గా. సో ఇవి తప్పించి నాకు ఇంకా హెల్త్ పరంగా ఏ కాంప్లికేషన్స్ లేవు. ఒక రోజు ఇలా 4th month అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఒక రోజు అమ్మ మా ఇంటి బ్యాక్ సైడ్ మెడిటేషన్ హాల్ ఉండేది, అక్కడికి నార్మల్గా నన్ను తీసుకెళ్ళింది. ఆ తీసుకెళ్ళడం అన్నది నా లైఫ్ని కంప్లీట్గా మార్చేసింది నిజంగా. నేను మీకు పర్సనల్గా చెప్తున్నాను, ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే ప్లీజ్ మెడిటేషన్ చేయండి. అది మీకు, మీ బేబీకి, మీ బాడీకి పర్సనల్గా చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే నేను మెడిటేషన్కి వెళ్ళి మెడిటేషన్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాలో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్స్ అన్నీ క్రియేట్ అయ్యాయి. నా బేబీతో నాకు ఎమోషనల్గా కనెక్షన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు మా అమ్మ చెప్తూ ఉండేది, మా బేబీతో మాట్లాడాలి, ఆ బేబీ వింటది, నువ్వేం చెప్పినా ఇప్పటి నుంచి నేర్చుకుంటుంది అని. నాకు అదంతా ప్రాక్టికల్గా అనిపించేది కాదు. ఏంటి బేబీ వింటమేంటి, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వింటే సిగ్గుపడిపోయేదాన్ని, ఆపేసేదాన్ని, అలా అన్ని చేసేదాన్ని. కానీ వన్స్ మెడిటేషన్కి వెళ్ళాక, ఆ ధ్యానం అంతా స్టార్ట్ చేసాక బేబీతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. నేను మాట్లాడిన దానికి బేబీ రెస్పాండ్ అవ్వడం నేను గమనించాను. తర్వాత యాజ్ అ హిందూగా చెప్తున్నాను, నేను భగవద్గీత స్టార్ట్ చేశాను, ఇంకా దత్తాత్రేయ స్వామి బుక్స్ చదివాను. ఒకవేళ నేను క్రిస్టియన్ అయి ఉంటే బైబిల్ చదివేదాన్నేమో, ముస్లిం అయి ఉంటే ఖురాన్ చదివేదాన్నేమో. సో ధ్యాన మాతృత్వం అన్న బుక్ చదివాను, నాకు ఆ మెడిటేషన్ హాల్లో ఇచ్చారు. అది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బుక్. అండ్ ఇప్పుడు గర్భ సంస్కారం ఒక బుక్ వస్తుంది, అది నేనైతే చదవలేదు. అది చాలా మంచి బుక్ అంట, మీరు తప్పకుండా ఆ బుక్ కొనుక్కొని చదవండి. అందులో ఏముంటుంది అంటే, బేబీ మన కడుపులోకి వచ్చిన దగ్గర నుంచి, రాకముందు నుంచే పేరెంట్స్ ఎలా దానికి ప్రిపేర్ అవ్వాలి, వచ్చాక బేబీతో ఎలా కనెక్టెడ్గా ఉండాలి, డెలివరీ అయ్యాక బేబీని ఎలా తీర్చిదిద్దాలి అని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ బుక్ మాత్రం ఈ పీరియడ్లో మీరు అస్సలు మిస్ అవ్వకండి. మీ లైఫ్ని ఆ బుక్ నిజంగా చేంజ్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో నేను పర్టికులర్గా నమ్మింది ఏంటి అంటే, నా బాడీలో బేబీ రూపంలో ఒక ప్యూర్ సోల్ ఉంది. దానికి అబద్ధం అంటే తెలీదు, స్వార్థం తెలీదు, మోసాలు తెలీదు. అది భగవంతుడి స్వరూపం అని నమ్మాను. సో నేను ఫస్ట్ చేసింది నాన్ వెజ్ మానేసాను. నాన్ వెజ్ మానేయడం అన్నది మెడిటేషన్, అది మీరు కూడా చెయ్యాలని చెప్పను. మెడిటేషన్కి వెళ్ళిన తర్వాతే నేను మానేశాను, అక్కడ ఎవరో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పను. ఎందుకంటే నాకు అంతటా అనిపించింది. ప్రియాంక ఎవరైనా చెప్తే అస్సలు విందు, దానికి అనిపించాలి, దానికి నచ్చిందే చెయ్యాలి, చేస్తుంది కూడా. సో నాకెందుకో లోపల నాన్ వెజ్ ఎర్లీ డేస్ నుంచే నాన్ వెజ్ సహకరించేది కాదు. సో ఐ క్విట్ నాన్ వెజ్.
నేను అబద్ధాలు ఆడలేదు. కంప్లీట్ 9 months నేను అబద్ధాలు ఆడలేదు. ఎవరైనా చాడీలు చాడీలు అంటే పెద్ద పెద్దవి కాదు, జస్ట్ నార్మల్ గా ఇంటికి వచ్చి గుసగుసలు మాట్లాడినా అక్కడ ఉండేదాన్ని కాదు. నెగిటివ్ టాకింగ్ ఎప్పుడు వినలేదు. నేను నా నోటి నుంచి గొడవల దగ్గర కూర్చోలేదు. ఇలా చాలా చేశాను. ఎందుకంటే ఒకటే నమ్మాను, నేను ఏం విన్నా నా బేబీ వినేస్తుంది, నేను ఏం తిన్నా, ఏ బ్యాడ్ ఫుడ్ తిన్నా నా బేబీకి వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటే మైండ్ లో పెట్టుకున్నాను. నాకు ఫాస్ట్ ఫుడ్స్ అంటే పిచ్చి, బయట కూల్ డ్రింక్స్ పిచ్చి, చిప్స్ పిచ్చి, గ్రీన్ లేస్ పిచ్చి. నేను కంప్లీట్ చార్విక్ని 9 months 8 days మోసాను. వీటిలో మైదా తినలేదు, నూడిల్స్, మ్యాగీ బాబీ తినలేదు, ఫాస్ట్ ఫుడ్స్ తినలేదు. ఓన్లీ హెల్తీ ఫ్రూట్స్, నట్స్, డేట్స్, వెజిటేబుల్స్ ఇవే తిన్నాను కంప్లీట్ గా. జ్యూసెస్ బాగా. నేను బాగా సన్నంగా ఉండేదాన్ని. మా తమ్ముడు, నాన్న ఎప్పుడు ప్రతి ఒక్కరు తినేవారు, ఎండిన అక్కలా ఉన్నావు, తినవు అని. అలాంటి దాన్ని ఎలా అయిపోయాను అంటే 9th month వచ్చేసరికి మా తమ్ముడు, మా డాడీ అనేవారు, ప్రియా కొంచెం తగ్గించు, ఎందుకంటే బేబీకి ఊపిరాడదేమో, వెయిట్ ఎక్కువైపోతే డెలివరీ కష్టం అయిపోతుంది. సో మా తమ్ముడు సరదాగా అనేవాడు, అక్క కొంచెం తిన్నవా పక్క, అప్పుడే బ్రెయిన్ కొంచెం ఫంక్షన్ అవుతుంది అనేవారు. నేను కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా మంచి ఫుడ్ మీదే ఇచ్చాను. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్కి వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కాంప్లికేషన్స్ ఏం లేవు. సో నేను శుభ్రంగా ఫ్రూట్స్ తిన్నాను, నాకు షుగర్ రాలేదు, ఇంకా థైరాయిడ్ లేదు. సో కంప్లీట్ నేను క్లీన్ హిస్టరీతో ఉన్నాను. సో శుభ్రంగా ఫుడ్ అన్నది తిన్నాను. అండ్ ఎక్సర్సైజెస్ నేను రేపు హాస్పిటల్లో జాయిన్ అవుతాను అన్నంత వరకు నేను ఎక్సర్సైజ్ చేశాను. ఎక్సర్సైజెస్ అంటే క్లిష్టమైనవి కాదు, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, ఇంకా స్క్వాట్స్, ఇంకా డైలీ వాకింగ్, ఇంకా నేను లిఫ్ట్ యూజ్ చేయలేదు. ఎక్కేటప్పుడు లిఫ్ట్ యూజ్ చేసేదాన్ని, దిగేటప్పుడు లిఫ్ట్ యూజ్ చేసేదాన్ని కాదు. మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేయండి డెలివరీ టైంలో, కాకపోతే మీ డాక్టర్స్ని సంప్రదించండి. దానికన్నా ముందు మిమ్మల్ని మీరు అడగండి, మీరు ఓకేనా ఎక్సర్సైజ్ చేయడానికి, మీ బాడీ ఎలా సహకరిస్తుంది, మీ బేబీ దానికి ఒప్పుకుంటుందా లేదా, అవన్నీ చూసుకొని ఏదైనా స్టార్ట్ చేయండి. నేను అబద్ధం చెప్తే బేబీ అబద్ధాలు నేర్చేసుకుంటుందేమో, నేను ఇలా కంచె విసిరితే బేబీ కూడా అలాగే అల్లరి చేసేస్తుందేమో అన్న ఒక థాట్ పెట్టుకొని నేను కంప్లీట్ గా నార్మల్ గా కూల్ గా ప్రశాంతంగా ఉండేదాన్ని. సో దానివల్లే ఏమో చార్విక్ కాకరకాయతో సహా తింటాడు. నా వీడియోస్ ముందు చూస్తే మీరు, ఆడికి ఫుడ్ అంటే చాలా ఇష్టం, కాకరకాయతో సహా తింటాడు. వాడికి గొడవలంటే ఇష్టం ఉండదు, సౌండ్స్ అంటే ఇష్టం ఉండదు. నేను ప్రెగ్నెన్సీలో ఏవైతే చేసానో అవన్నీ చార్విక్ లో చూస్తున్నాను. సో నేను చేసింది కరెక్టే అనిపించింది. ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఒక రోజు ఇంట్లో ఒక అన్యూజువల్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అక్కడ నుంచి నేను వేరే రూమ్కి వెళ్ళే ఛాన్స్ లేదు. సో అక్కడే కూర్చోవలసి వచ్చింది. ఆ ఆర్గ్యుమెంట్లో నేను వింటుంది అది తప్పని నాకు తెలుసు, కానీ నేను నో చెప్పడానికి నాకు ఛాన్స్ లేదు. అలాగే స్టడీగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నా బేబీ లోపల చార్విక్ కదిలేసి తన్నేసి చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఆఖరికి నేను వామిటింగ్ చేసేసుకున్నాను. ఆఖరికి నేను వామిటింగ్ చేసాక నా పరిస్థితి అప్పుడు బాగాలేదు అని చెప్పేసి వాళ్ళు వేరే రూమ్కి పంపించేశారు నన్ను. ఆ సిచ్యువేషన్ ని ఆ రోజైతే అస్సలు నేను లోపల నా చారుకి అస్సలు హ్యాండిల్ చేయలేకపోయాం. సో నిజంగానే ఇవన్నీ సిమ్టమ్స్ నేను నా బేబీ ఫిజికల్ గా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని చెప్పడానికి నిజంగా స్పెషల్ గా ఇప్పుడు కొన్ని పాయింట్స్ మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్, ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండండి, వాకింగ్ కి వెళ్ళండి, నేచర్ తో ఎక్కువ కనెక్ట్ లో ఉండండి. ఎందుకంటే నేచర్ కి హ్యూమన్ బాడీకి కనెక్షన్ 100% ఉంటుంది. నేను ప్రెగ్నెన్సీ టైంలో కన్సల్ట్ అయిన డాక్టర్ 15 years నుంచి మా ఫ్యామిలీకి తెలుసు. ఆవిడ స్వతహాగానే నార్మల్ డెలివరీ చేసే మనిషి. సో నేను ఒకటే చెప్పాను డాక్టర్కి, మేడం నాకు సి సెక్షన్ వద్దు, నా బాడీ చాలా ఫ్రీగా ఉంది, ప్లీజ్ నార్మల్ చేయండి మేడం ఎలా అయినా సరే అన్నారు. సో మేడం ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నారు.
కానీ ఆ బేబీ వెయిట్ చూసి నర్సులు అందరూ అయితే కొంచెం హోప్స్ వదిలేసుకున్నారు. మేబీ సి సెక్షన్ అవ్వచ్చేమో అనుకున్నారు. కానీ నేను కంప్లీట్గా 24 hours ఆ లేబర్ పెయిన్ అన్నది బేర్ చేశాను. మీకు ఇంకో మాట చెప్తాను. ఆ హాస్పిటల్ అడ్మిట్ అయిన వెంటనే నేను ఫోన్ చూసుకుంటున్నా, ఇలా ఫోన్ చెప్పడం మర్చిపోయాను. ఈ 9 monthsలో ఫోన్ ముట్టుకున్నాను అంటే ఫోన్ మాట్లాడడానికో, లేకపోతే లలిత సహస్రనామం చదవడానికో, లేకపోతే ప్రెగ్నెన్సీ వీడియోస్ చూడడానికో. ఇన్స్టాలో నార్మల్ వీడియోస్ చూడలేదు, బ్యాడ్ వీడియోస్ చూడలేదు, నెగిటివ్ వీడియోస్ చూడలేదు, పిచ్చి పిచ్చి వీడియోస్ ఏం చూడలేదు. సో నేను ఏర్పాటు చేసుకున్న సరౌండింగ్స్ అలాంటివి అనమాట. నేను కొంచెం గిరిగీసుకున్నాను. సో అందులోనే ఉన్నాను నేను నిజంగా కంప్లీట్ 9 months ఇంకా 1 week. ఇందులో ఒక విషయం చెప్తాను. డెలివరీకి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. సో నేను ఫోన్ చూసుకుంటున్నా, ఇలాగా నర్స్ వచ్చింది. ఏంటమ్మా ఇప్పుడు కూడా ఫోన్ చూసుకుంటున్నావు అన్నది. అప్పుడు పక్కన ఉన్న మా అత్తగారు, లేదమ్మా ఆవిడ లలిత చదువుకుంటుందంట. అమ్మ మీకు నమస్కారం. ఫస్ట్ ఒక లేడీని చూస్తున్నాను ఇలాగా డెలివరీ టైంలో కంగారు పడకుండా, ఇంకా ఏవో ఫోన్ నార్మల్ గా చూసుకోకుండా దేవుడి బుక్ చదువుకుంటున్నారు. చదువుకొని కామ్గా వెళ్ళిపోయింది ఆవిడ. ఈ 24 hours లేబర్ పీరియడ్ లో నాకు 3 times మెడిసిన్ అనేది పెట్టారు నార్మల్ డెలివరీ అవ్వడానికి. సో ఈ 3 times పెట్టినా సరే ఇంకా కంప్లీట్ గా 24 hours అయిపోయినా సరే నాకైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు అని చెప్పి మేడం ఆ 3mm దాని సైంటిఫిక్ నెంబర్స్ నాకు తెలీదు, ఇంకా ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసి చాలా సార్లు చెక్ చేస్తూ ఇంకా వచ్చారనమాట. ఆఖరికి నర్స్ వచ్చింది. నర్స్ వచ్చి ఈ అమ్మాయి ముక్కేస్తుంది అంటే బిగబెట్టేస్తుంది, అలా చేయకూడదు అని చెప్తే నేను నిజంగా మొక్కట్లేదండి, లేదని చెప్పిన మాట ఎవరు వినలేదు. మా మదర్కి కోపం వచ్చేసి ఇంకా పెయిన్, నా పరిస్థితి, నా బాధ చూడలేక వదిన అంటే మా అత్తగారు వదిలేయండి ఈ అమ్మాయిని ఆ కోపంలో ఆ బాధలో అలా అనేసింది. కానీ నేను ఇంకా అమ్మ అలా అనగానే నేను ఆ పెయిన్ లోపల పెయిన్ భరించలేక ఒకే మాట అన్నానండి. నిజంగా ప్రామిస్ గా చిట్టి తల్లి అని ఐ యూస్ టు కాల్ చార్విక్. నేను గర్ల్ అనుకున్నాను, గర్ల్ బేబీ అనుకున్నాను. చెప్పినా సరే నాకు గూస్ బంప్స్ వచ్చేసి వాటర్ వచ్చేస్తుంది. గర్ల్ బేబీ అనుకున్నాను. చిట్టి తల్లి నీకు అమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు, లేకపోతే నువ్వు నాకు అస్సలు సహకరించట్లేదు, ఎందుకు ఇంత పెయిన్ ఇస్తున్నావు అన్నానండి. అంతే, ఇంత ఓపెన్ అయింది. కాస్త మొత్తం హెడ్ కొంచెం మొత్తం బయటకు వచ్చేసింది అంతే. అప్పటి వరకు ఆ 24 hours పెయిన్ వరకు నాకు కంట్లోంచి నీళ్ళు రాలేదంట. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో మా అమ్మ అత్తయ్య గారు నమస్కారం పెట్టారు. నిజంగా నాకు కంట్లోంచి నీళ్ళు రాలేదు, ఒక అరుపు అరవలేదు. పెయిన్స్ లో లేబర్ లేడీస్ చాలా మంది అరుస్తూ ఉంటారు. నేను చూసాను, నాతో పాటు 3 అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళ ఏడుపు, బాధ, నేను అక్కడ పడుకున్నాను కానీ వింటూనే ఉన్నాను. కానీ నాకు అంత పాజిటివ్ ఎనర్జీ, మేబీ నేను పెట్టుకున్న నమ్మకం నా బేబీ మీద నన్ను అంత దూరం తీసుకెళ్ళింది అనిపించింది. అలా అరిచిన వెంటనే ఇంక నర్సులు అందరూ వచ్చేసి నన్ను ఇంకా ఎలా మోసారంటే ఐ కుడెంట్ వాక్, హెడ్ వచ్చేసింది, ఐ కుడెంట్ వాక్. నాకు ఇలా షోల్డర్స్ లో పట్టుకొని డెలివరీ టైం బెడ్ మీద వేశారు. ఇంకా బెడ్ మీద పడుకోబెట్టాక మేడం వచ్చారు. మేడం వచ్చి పుష్ అంటున్నారు, కానీ నేను కంప్లీట్ ట్రై చేసినా సరే నా వల్ల అవ్వట్లేదు. ఒక నర్స్ వచ్చారు, ఇంతే పొట్టిగా ఉన్నారు. ఆవిడ ఏకంగా నా మీద పడిపోయి, నేనేం చేయలేదు, పుష్ చేయలేకపోయాను అసలు. కంప్లీట్ నా మీద పడిపోయి ఆవిడే పుష్ చేసింది. ఆ రోజు కానీ ఆవిడ లేకపోయి ఉంటే నాకు ఇంత ఈజీగా అయ్యేది కాదేమో. ఎలాగైతేనే బేబీ బయటికి రాగానే ఇంకా బేబీకి కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది. వెంటనే నాకైతే ఇవ్వలా, వెంటనే పట్టుకెళ్ళిపోయి అక్కడ మాస్క్ అయితే పెట్టారు. నాకు డ్రెస్సింగ్ చేస్తున్నారు కానీ నా బేబీ ఏది, నా బేబీని చూపించండి, నాకు బాయ్ పుట్టాడో గర్ల్ పుట్టాడో కూడా తెలియలేదు ఆ కాన్షియస్ లో. అప్పుడు తీసుకొని వచ్చారు బాబు. ఒక్క మాట అన్నాను, అప్పటి వరకు నన్ను చూడట్లేదు, బేబీ బేబీ అని పిలిస్తే చూడట్లేదు. ఏమా చిట్టి తల్లి అని పిలిచాను, నీకు కోపం వచ్చిందా, సారీ, ఐ లవ్ యూ అని చెప్పాను. అప్పుడు చూసాడు చార్విక్. ఆ క్షణం నిజంగా పడిన పెయిన్ అంతా పోయింది. కొంతసేపటి తర్వాత నేను నార్మల్ బెడ్కి షిఫ్ట్ అవ్వడం, బేబీ నా దగ్గర రావడం అంతా నార్మల్గా జరిగింది. నెక్స్ట్ మెయిన్ టాస్క్ అమ్మలకి ఏంటి అంటే ఫీడింగ్ ఇవ్వాలి. స్టార్టింగ్ వెంటనే పిల్లలకి కొంచెం ప్రాక్టీస్ చేయించాలి. కానీ
చార్విక్కి నాకు ఉన్న ఆ ఫిజికల్ ఎమోషనల్ బాండింగ్ వల్ల నేను జస్ట్ ఇలా తీసుకున్నాను, ఒళ్ళోకి తీసుకొని పెట్టాను అంతే. వాడు స్టార్ట్ చేస్తే చక్ చేసి పాలు తాగడం, అందరు నర్సులు అందరూ ఏంటమ్మా మీ వాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు, వెంటనే స్టార్ట్ చేసాడు అనుకొని. నిజంగా అసలు వాడు ఎప్పుడు నాకు పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు నన్ను. ఎప్పుడు సిచ్యువేషన్స్ తగ్గట్టు హ్యాండిల్ చేసుకుంటూనే వచ్చాడు. అంత ఓపిక, అంత మెచ్యూరిటీ వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం నిజంగా ఆ దేవుడు బ్లెస్ చేసాడు నన్ను. టు బీ మామ్స్కి చెప్తున్నాను, ప్లీజ్ మీ మీద నమ్మకం పెట్టుకోండి. పాలు ఎందుకు రావు? అమ్మ అనగానే పాలు వస్తాయి. బయట వాళ్ళు చాలా మాటలు మాట్లాడతారు, ఏమ్మా పాలు రావట్లేదా, ఇది రావట్లేదా అనుకొని. వినలేనట్టుండండి. మీ బాడీ మీద నమ్మకం పెట్టుకోండి. పాలు ఎందుకు నాకు వస్తాయి, నేను నా బేబీకి ఫుల్గా టమ్మీ ఫుల్గా ఫీడ్ చేయగలను, నా దగ్గర సఫిషియెంట్గా పాలు ఉన్నాయి అనుకోండి. ఎందుకు రావో మీరే మ్యాజిక్ చూడండి నిజంగా. అండ్ నాకు ఇంకా డెలివరీ కూడా అవ్వలేదు. చాలా మంది ఇంకా టైం దగ్గర పడుతుంది అన్నగా వస్తూ ఉంటారు కదా నైబర్స్, చాలా మంది వచ్చి ముహూర్తం చూసేసుకోండి సి సెక్షన్కి, ఇప్పుడు ఎవరికి అవ్వదు నార్మల్ అని చాలా నా దగ్గరే మాట్లాడారు. సో అవన్నీ నేను అస్సలు పట్టించుకోలేదు. నార్మల్గా నాకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ, కానీ ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఆ నెగిటివ్ థింకింగ్ ఎక్కడికి పోయిందో నాకు తెలీదు. ఒక్కసారి డౌట్ రాలేదు సి సెక్షన్ అవుతుందేమో అన్న ఆ అపనమ్మకం నేను ఎప్పుడు పెట్టుకోలేదు. ఎప్పుడు నార్మల్ అవుతుంది, నార్మల్ అవుతుంది, నార్మల్ అవుతుంది ఇలా అనుకుంటూ ఉండండి. సో మీ బాడీ మీ మాట వింటది, మీ బేబీ మీ మాట వింటది. సో బీ పాజిటివ్, మీ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయండి హ్యాపీగా. నేను ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో చార్విక్ని ఎప్పుడు రోజు ఎర్లీ మార్నింగ్ మేడ మీదకి తీసుకెళ్ళి వాకింగ్ చేయించేదాన్ని. అక్కడ పీజన్స్ వచ్చేవి, బర్డ్స్ చూపించేదాన్ని, ఫ్లవర్స్ చూపించేదాన్ని. ఎప్పుడు వాడితో మాట్లాడుతూనే ఉండేదాన్ని. నాన్న ఈరోజు మనం మేడ మీదకి వచ్చాం, వాకింగ్ చేసాం, ఈ బర్డ్ వచ్చింది చూడు, ఇలా వాకింగ్ చేసింది, ఈ కలర్ ఫ్రూట్స్ వచ్చాయి, ఈ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, ఇది రెడ్ అంటారు, ఇలా చాలా మాట్లాడాను. అండ్ వన్ థింగ్ మీరు ఎప్పుడు మీ బేబీకి చెప్పండి, నువ్వు పాపైనా బాబైనా అమ్మ నాన్న ఎప్పుడు నిన్ను లవ్ చేస్తూనే ఉంటారు, వి బోత్ లవ్ యూ అని చెప్పండి. బేబీ నిజంగా వింటది. అండ్ నేను ఫుడ్ ఎప్పుడు తిన్నా సరే, నాన్న ఈరోజు పప్పు తిన్నాను, ఈరోజు క్యారెట్ తిన్నాను, ఇలా చెప్పుకుంటూనే వచ్చాను. సో దీనివల్లనేమో చార్వికి వెజిటేబుల్స్ అన్న ఫ్రూట్స్ అన్న అంత ఇష్టమేమో. అండ్ ఐ హోప్ మీకు డెలివరీ చాలా ఈజీగా అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఏమైనా డౌట్స్ వస్తే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. బాయ్ బాయ్.